తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది అన్న కక్షతో ఒక ఉన్మాది చేసిన పని అబన్సుబన్ తెలియని ఒక యువతి ప్రాణం తీసింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడి రక్తాన్ని సిరింజ్ ద్వారా మరదలి శరీరంలోకి ఎక్కించిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. సదరు యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న అన్నోజీగూడ రాజీవ్ గృహ కల్పలో చోటు చేసుకుంది. రైట్ చూడొచ్చు. పోచారం పరిధిలో నివాసం ఉంటోన్న మనోహర్ అనే యువకుడు తన మరదలు రమణిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అలాగే వేధించాడు కూడా. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 11న రమణికి హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడు. తన జీవితం నాశనమైపోయింది అన్న బాధతో రమణి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మనోహర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. నిందితుడైతే ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే తన శరీరంలోకి ప్రాణాంతక వ్యాధికి సంబంధించినవి ఎక్కించారు అన్న చేదు నిజాన్ని ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. అసలు ఎలా బతకాలి ఈ సమాజంలో, తన భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళనతో గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె రాజీవ్ గృహ కల్పలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘట్కేసర్ ఆసుపత్రికి చేరుకొని వివరాలన్నింటినీ కూడా సేకరించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం రమణి మృతదేహాన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. పెళ్లి చేసుకోలేదు అన్న కారణంతో ఒక యువతి జీవితంతో ఆడుకుని ఆమె మరణానికి కారణమైన మనోహర్ ఉన్మాద చర్యపై ఇప్పుడు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఈ ఘటన అప్పట్లో చాలా కలకలం కూడా రేపింది. ఎందుకంటే సినిమాలను ఆధారంగా చేసుకుని నిజ జీవితంలో కూడా ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు. ఇటీవల విడుదలైన ఒక సినిమా మనం చూసాం, రాజు వెడ్స్ రాంబాయ్. అందులో అయితే కన్న తండ్రి ఇలాంటి ఉన్మాద చర్యకు పాల్పడితే ఇక్కడ ప్రేమించిన యువతి తనకు దక్కట్లేదు అన్న ఒక అక్కసుతో, ఒక ఆందోళనతో ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. అయితే చాలా డౌట్స్ వ్యక్తం చేశారు ఈ ఘటన జరిగినప్పుడు. మరి ఆ అమ్మాయి బలవంతంగా ఇంజెక్షన్ ఎక్కించాడా, లేకపోతే ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకొని ఇలాంటి ఘటనకు, తనకు ఎయిడ్స్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఆ రక్తాన్ని ఎక్కిస్తే ఇద్దరు కలిసి జీవించవచ్చు, ఇంకా అమ్మాయికి ఎవరిని ఇచ్చి పెళ్లి చేయరు అన్న ఒక దురుద్దేశంతో ఈ ఘటన చేశాడా అని చాలా చాలా అనుమానాలు వచ్చాయి. 48 గంటల తర్వాత అమ్మాయికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఒక చిన్న మచ్చ చేతి మీద చూసిన డాక్టర్స్ ఇక్కడ ఏమైంది అని అడిగితే ఇలా డీటెయిల్స్ అన్నీ చెప్పింది. ఆ తర్వాత వెంటనే అమ్మాయికి టెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా 48 అవర్స్ యాక్చువల్గా ఎయిడ్స్ సోకిన వ్యక్తి కనుక ప్రాపర్గా డయాగ్నోస్ చేసి పూర్తిగా డాక్టర్కి చూపించుకుంటే మెడిసిన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో కనుక ప్రాపర్ మెడిసిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఎయిడ్స్ని నివారించవచ్చు. అలాగే ఇది డైరెక్ట్గా సంక్రమించింది కాదు, సిరింజెస్ వల్ల వస్తుంది కాబట్టి ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో, గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటాం కదా, ఆ గ్రేస్ పీరియడ్లో కనుక మెడికేషన్ తీసుకుంటే, ప్రాపర్ మందులు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని నివారించవచ్చు. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోడ్తో ఉంది ఆ సిరేంజ్, ఆ అబ్బాయికి ఎవరైతే మనోహర్ ఉన్నాడో ఎంత పర్సంటేజ్ సిరంజ్ ఎయిడ్స్ ఉన్న వ్యక్తి రక్తాన్ని ఆ అమ్మాయికి ఎక్కించాడు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అందాల్సి ఉంది. ఆ రోజు బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది డాక్టర్స్తో. ఖచ్చితంగా 48 అవర్స్ పీరియడ్ ఉంటుంది. ఆ 48 అవర్స్ 48 గంటల టైంలో కనుక మనం తగిన చర్యలు చేపడితే ఆ మనుషులను ఎవరైనా సరే రక్షించవచ్చు, వాళ్ళ జీవిత ప్రమాణాలను మెరుగుపరచవచ్చు. అలా ఇమ్యూనిటీ డిజార్డర్, ఎయిడ్స్ అంటే ఏమీ లేదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అది మనుషులకు వస్తూ ఉంటుంది. గతంలో 10-15 ఏళ్ల క్రితం దీనికి సరైన వైద్యం లేదు, కానీ ఇప్పుడు అన్నిటికీ కూడా వైద్యం అందుబాటులో ఉంది. చెప్తే కానీ తెలీదు జనాలకు వీళ్ళకి ఎయిడ్స్ ఉంది అని. అయితే ప్రాపర్ డైట్ అంటే తగిన ఆహారం, తగిన మందులు తీసుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా 60-70 ఏళ్ల వరకు కూడా బతికిన సందర్భాలు ఉన్నాయి, బతుకుతూ ఉన్నారు కూడా. సో ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్, చాలా స్వచ్ఛంద సంస్థలు వీటిపైన పనిచేస్తూ ఉన్నాయి, వీళ్ళందరి కోసం పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన ఘటనపైనే ప్రతి ఒక్కరు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు, తన ప్రేమించిన అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అన్న ఒకే ఒక్క దురుద్దేశంతో మనోహర్, చూస్తున్నారు కదా అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆ అబ్బాయి పేరే మనోహర్. అతను తన మరదలికి, వరుసకి మరదలవుతుంది,
మరదలికి ఇంజెక్షన్ ఇప్పించాడు. అయితే ఇక్కడ అప్పట్లో విన్న సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇద్దరు ఇష్టపడ్డారు. కానీ ఆ టైంలో అబ్బాయికి ఎయిడ్స్ ఉంది, లేకపోతే వాళ్ళ నాన్నకి ఎయిడ్స్ ఉండింది. ఆ తండ్రికి ఎయిడ్స్ ఉన్న విషయం ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి ఎవరికి తెలీదు. కానీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఆ నోట ఈ నోట మాట విన్నారు. వాళ్ళ నాన్నకి ఎయిడ్స్ ఉంది, సరిగా చెక్ చేసుకున్నారా లేదా అని కొంతమంది బంధువులు చెప్పడంతో ఒకసారి టెస్ట్ చేయించుకున్నారు. అందులో ఆ అబ్బాయికి పాజిటివ్ వచ్చింది అని చెప్పి అప్పట్లో మాట వినిపించింది. దీనిపైన ఇంకా మనకు డీటెయిల్స్ అందాల్సి ఉంది. అయితే ఇదే అక్కసుతో, అంటే తనకి ఎయిడ్స్ ఉంది అన్న ఒకే ఒక కారణంతో ఆ అబ్బాయి మనోహర్ కూడా సిరంజ్లో రక్తాన్ని ఎక్కించుకొని ఆ అమ్మాయికి ఇచ్చాడు. దాని ప్రస్తుతం ఆ రోజు చాలా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది, డాక్టర్స్తో మాట్లాడింది, చాలామంది ఎన్జిఓస్తో మాట్లాడింది. అయితే ఇలాంటి ఘటనలు చాలా క్వశ్చన్స్ చేస్తున్నాయి. సినిమాలను చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారా, వీళ్ళని చూసే సినిమాలు తీస్తున్నామని చెప్తున్నారు. కానీ సమాజంలో మాత్రం ఇలాంటి ఘటనలు విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇలా కూడా చేస్తారా, ఇలాంటి దుశ్చర్యలు కూడా పాల్పడతారా అన్న డౌట్స్ ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నాయి. మనోహర్ రమణి విషయం ప్రస్తుతం అయితే చాలా చర్చనీయాంశంగా మారుతోంది. మనం చెప్పాం కదా, ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత కొంతమంది బంధువులు ఎయిడ్స్ ఉన్న విషయాన్ని, వాళ్ళ తండ్రికి ఎయిడ్స్ ఉంది, బహుశా అబ్బాయికి కూడా తెలిసి ఉండొచ్చు, వాళ్ళ అమ్మ నుంచి సంక్రమించిందా అన్న డౌట్స్ కూడా మనం వ్యక్తం చేశాము. ఆ కారణంగానే అబ్బాయికి ఎయిడ్స్ ఉండొచ్చు. మందులు తీసుకుంటున్నాడా లేదా, లేకపోతే ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతోందా లేదా తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కనుక ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉండుంటే 25 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి ఆ అబ్బాయికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ జరిగి ఉండాలి. ట్రీట్మెంట్ జరగపోయింటే ఇన్ని రోజులు ఆ అబ్బాయి బతికి ఉండేవాడు కాదు అని చెప్పి ఆ రోజు డాక్టర్స్ కూడా అన్నారు. మరి ఇదే అక్కసుతో ఒకవేళ అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది, ఇప్పుడు వద్దంటున్నారు అన్న కోపంతో ఇప్పుడు నాకు ఎయిడ్స్ ఉంది అని చెప్పి ఇన్ని రోజులు మనోహర్ విషయం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఈ ఘటనతో మనోహర్కి ఎయిడ్స్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. సో ఇదే అక్కసుతో ఇప్పుడు బంధువుల ముందు నన్ను అవమానపరిచారు, ఇలాంటి ఘటనలతో ఆ అమ్మాయి కూడా ఇంజెక్షన్ ఎక్కించాడు, ఇకపై నాతోనే ఉంటుంది, లేకపోతే నాకు దక్కనమ్మ ఎవరికి దక్కదు అన్న ఒకే ఒక కారణంతో ఇప్పుడు రమణి కూడా అలాంటివి. అయితే ట్రీట్మెంట్ తీసుకుంది అమ్మాయి బాగానే ఉంది, కానీ తీవ్ర మనస్తాపానికి గురై నిన్ననే ఆమె ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది ఈ మనస్తాపానికి గురై. అయితే పూర్తి ఘటనపై రమణి తండ్రి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అమ్మాయికి నేను ఫస్ట్ చెప్పిన ఎయిడ్స్లో ఉందని వద్దని చెప్తే మా అమ్మాయిని సరే సైలెంట్ కొని మళ్ళీ వచ్చి ఎవరిని చూసి ఇంట్లో వచ్చి అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చి అప్పుడే చంపుతా అంటే 2 రోజులు మాకు చెప్పకుండా సూసైడ్ చేద్దామని అప్పుడే అనుకుంది. అయితే మేము నచ్చ చెప్పి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని పోలీస్ కేసు పెట్టి అలానే ఉంది, కానీ వాళ్ళు మాత్రం బయటికి రానియదు. మా అమ్మాయి జీవితం నాశనం ఎట్లా చేసిండో, వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని మళ్ళీ మీడియాకి ఎట్లిచ్చిందో వాళ్ళందరినీ లోపలేయాలి. ఇప్పుడు బయటికి రాకుండా ఇదైతే తప్పకుండా బయటికి రావద్దు వాడైతే. రైట్. అది ప్రస్తుతం మనోహర్ అయితే పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ ఘటన తర్వాత మనోహర్ తల్లి కానీ లేకపోతే ఇప్పుడు రమణి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాడు. తండ్రి చెప్తున్నట్టుగా వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారన్న, మరి సొంత తమ్ముడా లేకపోతే చిన్నాన్న పెద్దనాన్న పిల్లల, మరి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, దీనిపైన చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే అప్పటి నుంచి కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఉంది రమణి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది. కానీ అప్పటి నుంచి కూడా ఈ సమాజం చూసే చూపులు కావచ్చు, లేకపోతే వెనక మాట్లాడుకునే మాటలు కావచ్చు, దీంతో ఒక్కసారిగా రమణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరితో కూడా ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడేది కాదు అని చెప్తున్నారు. ఇంట్లోనే ఉండిపోయేది. గత నెల రోజుల నుంచి కూడా ఎవరితో సరిగా మాట్లాడట్లేదు. ఇలా ఎలా బతకాలి నేను సమాజంలో అని చెప్పి ఒకలాంటి భావనలోకి వెళ్ళిపోయి తనంతలో తాను బంధించుకుంది. ఇక నా బతుకు వ్యర్థం, నేను ఇక బయటకు రాలేను అని చెప్పి నిర్ణయించుకొని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది రమణి. ప్రస్తుతం మా ప్రతినిధి సుజాత ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. రైట్ సుజాత, మనం గతంలో కూడా ఈ వ్యవహారంపై చాలా మాట్లాడాము. మనోహర్ ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. రమణికి నిజంగానే ఎయిడ్స్ ఉండిందా, ట్రీట్మెంట్ తీసుకుంది కానీ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది అని అంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి.
సుమతి, ప్రతి ఒక్క మనిషికి ఒక జన్మ మాత్రమే ఉంటుంది, కానీ మరొక జన్మ రావడం అనేది చాలా అదృష్టం అని చెప్పాలి. రమణికి అలాంటి జన్మ వచ్చింది. హెచ్ఐవి ఉన్నటువంటి మనోహర్ వరుసకి రమణికి బావవుతాడు. రక్తం ఇంజెక్షన్, హెచ్ఐవి ఉన్నటువంటి తన రక్తంతో ఉన్నటువంటి ఇంజెక్షన్ ఇచ్చి తనకి హెచ్ఐవి రావాలి అని ఒప్పించి ఇద్దరు కలిసి చనిపోవాలని ఆ రోజు రమణిని ఎలా ఒప్పించాడో తెలియదు, కానీ రమణికి బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చాడా, ఎలా ఇంజెక్షన్ ఇచ్చి నరక యాతన అనేది ఏ కుటుంబానికి కూడా రాకూడదు. ఒకవైపు రమణికి హెచ్ఐవి రక్తంతో కూడినటువంటి ఇంజెక్షన్ మనోహర్ ఇచ్చాడు, తనకి హెచ్ఐవి వచ్చుంటదేమని చెప్పేసి ఆ రోజు కన్నీరు మున్నీరుగా విలిపించారు. రమణి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కలిచివేసింది ఘటన. తర్వాత రమణికి హెచ్ఐవి లేదు అని చెప్పేసి వచ్చినటువంటి రిజల్ట్ తో ఊపిరి పీల్చుకున్నారు. కేవలము రమణి కుటుంబ సభ్యులు, రమణి కాదు, ఆ స్టోరీ విన్నటువంటి ప్రతి ఒక్కరిని కన్నీటి పర్వంతం చేసింది ఆ రోజు. ఆ తర్వాత తనకి హెచ్ఐవి లేదని తెలియడంతో ఒక్కసారిగా ఆనందానికి అవధులు లేదనే చెప్పొచ్చు. కానీ ఇంతలోపే అంటే మరో జన్మ రమణికి వచ్చినప్పటికీ తను ఎందుకు బ్రతకాలని అనుకోలేదో తెలియదు, కానీ తను సూసైడ్ చేసుకుంది. హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇచ్చారు అని మనోవేదనకి గురైన తర్వాత తనకి హెచ్ఐవి లేదని తెలిసింది. కానీ ఈ రోజు రమణినే లేకుండా పోయింది అని అంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా కన్నీటి పర్వంతం చేస్తుంది. ఇలాంటి ఘటన ఏ కుటుంబంలోనూ చోటు చేసుకోకూడదనే చెప్పొచ్చు. తన ఇంట్లో ఎవరు లేనటువంటి టైంలో తన వరుసకి బావ అయినటువంటి వ్యక్తి మనోహర్ వచ్చి తనకి ఆ రోజు ఇంజెక్షన్ చేశాడు. ఆ రోజు ఇంట్లో కుటుంబ సభ్యులు లేరు. ఈ రోజు అటు రమణి సూసైడ్ చేసుకున్నటువంటి సమయంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడం వల్ల రమణికి ఉన్నటువంటి మరో జన్మ కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఒక ఆడపిల్లని కుటుంబంలో కోల్పోతే ఆ బాధ వర్ణాతీతం. ఆల్రెడీ తన కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి మొత్తం తన కెరియర్ నే నాశనం చేశాడు అని బాధపడి కన్నీటి పర్వంతం అయ్యేలోపే ఒకవైపు తనకి హెచ్ఐవి లేదు అని ఒక ఆనందం కుటుంబంలో నింపింది. కానీ ఈ లోపే రమణి సూసైడ్ చేసుకుని చనిపోవడం నిజంగా మీరు అన్నట్టుగా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి లేదు, ట్రీట్మెంట్ అయిపోయింది, అయినా సరే అంటే ఈ సమాజం చూసే చూపులు కావచ్చా, లేకపోతే తన వెనక మాట్లాడుకునే మాటలు కావచ్చా, ఎందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని జస్ట్ అజంప్షన్ మాత్రమే, ఎందుకు బయటకు రాలేకపోయింది? తనేం తప్పు చేయలేదు నిజానికి. సుమతి, ఎందుకంటే చాలా వరకు ఆ రమణి మెంటాలిటీ అనేది సెన్సిటివ్ అని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. తను ఎప్పుడూ బయటికి వెళ్ళి ఇతరులతో గొడవలు పడకని, లేకపోతే కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో చదువుకోవడం, తర్వాత ఇంటికి రావడం మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఎప్పుడైతే తన బావ వరుస అయినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించారో, అది కూడా కుటుంబ సభ్యుల ఆమోదం ప్రకారమే తను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తను తర్వాత వాళ్ళ కుటుంబం ఒప్పించింది, తను కూడా చేసుకుంటా అని చెప్పింది. ఎప్పుడైతే తనకి టెస్టులు చేసినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒకరికి హెచ్ఐవి ఉంది, తనకి టెస్టులు చేస్తే అసలుకి తనకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని తెలుస్తుంది అని చెప్పేసి మనోహర్కి టెస్టులు చేసినప్పుడు తనకి హెచ్ఐవి ఉంది అని నిర్ధారణ కావడంతో రమణి తండ్రి నీకు హెచ్ఐవి ఉండడం వల్ల నా కూతుర్ని ఇవ్వలేను అని చెప్పినటువంటి పాపానికి రమణికి ఆ రక్తపు ఇంజెక్షన్ హెచ్ఐవి తన రక్తంలో ఉంది, తనకి ఎక్కిస్తే రమణి కూడా అలానే నాలాగే హెచ్ఐవి పేషెంట్ అయిపోతుంది, నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఒక దుర్మార్గపు ఆలోచనతో రమణికి ఇంజెక్షన్ ఇచ్చాడు. కానీ నిజంగా ఇలాంటి ఘటనలో దేవుడు ఉంటాడు అని చాలా మంది నమ్ముతారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి పుణ్యమే కావచ్చు. ఆ రోజు ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ చాలా రేర్ కేసెస్ లో అలాంటి ఇంజెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళకి హెచ్ఐవి భావించాలి అనుకుంటారు. కానీ ఈ లోపే రమణి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే తన స్నేహితులు ఇలా సొసైటీలో నేను తప్పు చెయ్యకపోయినా నాకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు అన్నటువంటి విషయం బయటికి తెలిసినప్పుడు నాకు ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు, నన్ను తక్కువ చూస్తారు అని చెప్పి మనోవేదనకి గురి అయినటువంటి రమణి ఎవ్వరు ఇంట్లో లేనటువంటి టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయింది అని అంటే, ఆ వార్త వినడానికి అంటే మరో జన్మ వచ్చింది రమణికి, హాయిగా ఒక లైఫ్ ని లీడ్ చేస్తుంది, కొత్త జీవితం దేవుడు ప్రసాదించాడు అనుకునేటువంటి లోపే తను తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది అని అంటే, ఆ బాధ కేవలం కుటుంబ సభ్యులు కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజు బాధపడుతున్నారు. ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, ఎక్కడికక్కడ ఇంట్లో తనకి ఎక్కడికక్కడ సెక్యూర్ కల్పిస్తున్నాము, కానీ బయట ఉన్నటువంటి సమాజం ఇంకా చిన్న చూపే ఆడపిల్ల
లేకపోయినా సరే ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఆడపిల్ల ఇంకెన్ని రోజులు ఇలాంటి ఘటనలకి ఇలా బలైపోవాలి అని చెప్పేసి యావత్ ప్రపంచం ఈ రోజు ఈ వైపు చూస్తుంది. ఎందుకంటే రాజు వైట్ రాంబాయి సినిమాలో ఏం జరిగిందో యాక్టివ్ గా ఆ రోజు జరిగింది అని చెప్పుకునే లోపు ఆ అమ్మాయి అదృష్టం అనుకోవాలి. తనకి హెచ్ఐవి లేదని నిర్ధారింది, కానీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది అనుకునే లోపే. కానీ సుజాత, నార్మల్ గా సైకలాజికల్ గా ఇంబ్యాలెన్స్ అంటే ఇలాంటి భావనలో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. మరి కౌన్సిలింగ్ కి కూడా వెళ్ళిందా రమణి, వెళ్ళలేదా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అప్పటి నుంచి తను ఒక్కతే రూమ్ లో ఉండిపోయిందా, బయటకు రాలేదా? ఎందుకంటే ఒకసారిగా తనపై ఇంత వార్తల్లోకి వచ్చింది, జనాలు అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారు అన్న బాధతోనే ఈ నిర్ణయం తీసుకుంది అని అనుకోవాలా మనం ఇక్కడ? అంటే సుమతి, మీరు చెప్పినట్లు రమణికి ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చారో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎలా ఒప్పించాడా లేకపోతే బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చాడా అనేది ఎవరికి బయటికి పెద్దగా న్యూస్ అనేది రాలేదు. ఎందుకంటే ఒక సెన్సిటివ్ కేసు, ఒక యువతికి సంబంధించినటువంటి లైఫ్ కాబట్టి ఇలాంటి విషయాలు ఏవి బయట వివరాలు వెల్లడించామో ఆ రోజు రమణి పేరు కానీ లేకపోతే తన డీటెయిల్స్ కానీ ఎక్కడా ప్రస్తావించలేదు, ప్రస్తావించకూడదు కాబట్టి. సో కుటుంబ సభ్యులతో కూడా ఎవరితో మాట్లాడించలేదు ఇలాంటి సెన్సిటివ్ విషయాలు కాబట్టి. కానీ రమణి ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి తనకి ఈ హెచ్ఐవి లేదు అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత తనకు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే ఇలాంటి విషయాలప్పుడు కొంత డిప్రెషన్కి వెళ్ళడము, ఎవరితో మాట్లాడకపోవడము, తన భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి సో ఆ టైంలో కొంత మేరకు తను డిప్రెషన్లో ఉండకుండా ఉండేందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మారుతుందేమో అనుకున్నారు. కానీ రమణి ఇంట్లో ఒక్కటే ఉండడము, వాళ్ళ అమ్మా నాన్న పనుల కోసం బయటికి వెళ్ళడం, వాళ్ళ తమ్ముడు కొంత బయట పనులు ఉన్నప్పుడు వెళ్ళడం, ఇంకొకటి ముఖ్యంగా ఏదైనా సరే ఆడపిల్ల కొంత తల్లికి షేర్ చేసుకోగలుగుతుంది. అప్పటికి రమణి తల్లికి అప్పుడప్పుడు తనకు ఉన్నటువంటి డిప్రెషన్ కావచ్చు, అన్నిటి ఎలోన్ ఫీల్ పోగొట్టడానికి దగ్గరుండి కొంత తనకి నచ్చ చెప్పే ప్రయత్నం తల్లి చేసింది. కానీ ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఎంత ఓదార్చినప్పటికీ రమణి మాత్రము మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి జీవితం నాకెందుకు, రేపు సమాజంలో అంటే ఒక్కసారి హెచ్ఐవికి సంబంధించి వచ్చింది అంటే వార్త, ఇక నా లైఫ్ ఎందుకు, ఆల్రెడీ నా గురించి పలు రకాలుగా అందరికీ తెలిసిపోయింది, నేను ఎలాంటి తప్పు చేయకపోయినా సరే నాకు హెచ్ఐవి ఉంది అని చెప్పేసి హెచ్ఐవికి రక్తం ఉన్నటువంటి ఇంజెక్షన్ని నాకు వరుసకి బావయ్యేటువంటి మనోహర్ ఇచ్చాడు అని చెప్పినప్పుడు సో ఇంకా నేను ఎందుకు అని డిప్రెషన్లోకి వెళ్ళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సుమతి. రైట్ సుజాత, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మరి ఈరోజు రమణి చనిపోవడానికి కారణం ఏంటి? తనతోనే ఉండాలి, తను ప్రేమించిన వ్యక్తి అని చెప్పి రక్తం ఎక్కించిన మనోహర్ ఇండైరెక్ట్ గా దీనికి కారణమా, లేకపోతే సమాజం దీనికి కారణమా? ఎందుకంటే హెచ్ఐవి ఎక్కించాడు, ఇదిగో ఈ అమ్మాయి ప్రస్తుతం టీవీలో కనిపించింది, ఈ అమ్మాయి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటూ సమాజం మాట్లాడుకుంటోంది. మరి ఆ సమాజాన్ని ఇక్కడ నిలదీయాలా? ఎవరి తప్పు? ఇప్పుడు రమణి ఆత్మహత్య చేసుకోవడానిపై ఎవరిని నిందించాలి మనం?